ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి గౌరవ మంత్రులు అదేవిధంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ 2 ఏళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి గురించి కానీ పురోగతి గురించి కానీ ప్రజలకి చెప్పడం ఒక ఎత్తు అయితే ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ముందుకెళ్తున్న తరుణం కూడా మీరు అందరూ చూస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం. అటు ఏదో అంటారు కదా, రెండు మంచి చెడు రెండు కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు, ప్రజలు చూస్తూనే ఉంటారు. ఈ 2 ఏళ్ల కాలంలోని ఒక మహిళగా అవనివ్వండి, ఒక రాష్ట్ర హోంమంత్రిగా అవనివ్వండి, ముందు రాజకీయాల్లో ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా అవనివ్వండి, నాకులాగే చాలామంది ఇంక్లూడింగ్ మీరు కూడా ఈ 2 ఏళ్లలోని 2 వేరు రాజకీయ నడవడికలు కలిగిన వ్యక్తుల గురించి కూడా మీరు చూసుంటారు. ఒక పక్క చూస్తే ఒక విజనరీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని, వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఎలాగోలాగా బాగు చేయాలని తపనతో సుమారుగా 24 గంటల దగ్గర 18 గంటల కష్టపడమే కాకుండా ఆయన బయటకు వచ్చి ఒక దేశం దాటి వెళితే పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు అతని మొహం చూసి అతను అయితే గ్యారంటీగా సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలరని నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలతో అవనండి ఒక విజనరీ నాయకుడిగా ఈ 2 సంవత్సరాల కాలంలో తను ఏం చేశాను, ఏం చేయబోతున్నాను అని కూడా ప్రజల ముందుకు ధైర్యంగా చెప్పగలిగే ఒక నాయకుడిని ఒకవైపు చూసాం. ఇంకొక వైపు ఇంకొక నాయకుడు అని నేను అన్నగానే ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడు. ఎందుకంటే నాయకుడు అంటే దాని అర్థం మారిపోతుంది కూడా. సో నేను ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, అతను బయట అడుగు పడితే అతను అడుగు గనక బయట పడితే విధ్వంసం, అరాచకం ఏ మేరకు వెళ్తున్నాయి విధ్వంసాలు, అరాచకాలు అంటే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా అతను బయట అడుగు పడితే మహిళలు కూడా రక్షణ లేకుండా బయటికి ఇబ్బంది పడే పరిస్థితి. సామాన్య ప్రజలు తమ వ్యాపార లావాదేవీలు కూడా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణం. పోలీసులను సైతం భయభ్రాంతులను చేయటం ఒక పక్క, బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఒకవైపు. అంటే లిటరల్లీ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకాలు సృష్టించడం, ఉద్రిక్తలకు దారి తీయటం, ఇవి మెయిన్ ఎజెండాగా పనిచేస్తూ అంటే ఓవరాల్గా ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ అది చూసి ఓర్వలేక, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అన్నది చూసి ఓర్వలేక ఈరోజు విధ్వంసాన్ని సృష్టించడానికి ఈరోజు ఏదో ఒక వంకతో, ఏదో ఒక పరామర్శ పేరుతో బయటకు వచ్చి బల ప్రదర్శన చేయటమే కాకుండా ప్రజల్ని ఏ మేరకు ఇబ్బందులు పెడుతున్నారు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేది చెప్పాల్సిన బాధ్యత ఒక హోంమంత్రిగా నాకుంది, ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది. ఇది నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది ఏదో అతని విమర్శ చేయాలి అనే ఉద్దేశం కాదు. ప్రజలు కూడా గమనించాలి, మీలాంటి వాళ్ళు కూడా గమనించాలి. ఎందుకంటే రేపొద్దున్న భవిష్యత్తు అనేది మనది, మన బిడ్డలది. కాబట్టి ఈ భవిష్యత్తు మనది, మన బిడ్డలది అయినప్పుడు ఎటువంటి నాయకులు మన చుట్టూ ఉన్నారు, ఎటువంటి నాయకులు మనం ప్రోత్సహిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం. మీరందరూ అడగచ్చు, ఏంటి బయటికి రాకూడదా? ఎస్, రావచ్చు, ఎందుకు రాకూడదు? ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసాం. కానీ మేము నిరసన తెలియజేసినా, మేము ధర్నాలు చేసిన ఒక పర్పస్. కానీ ఈరోజు సూటిగా అడుగుతున్నా మీ ద్వారా, ప్రజల ద్వారా ఆ గొడ్డలిపాటి నాయకుడిని కూడా ఈరోజు ప్రజాస్వామ్యం బాధ్యతగా కంపల్సరీగా మీరు బాధ్యతాయుతమైన ఒక క్వశ్చన్ అడగండి, బాధ్యతాయుతమైన ఒక విమర్శ చేయండి. మేము ఈరోజు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది గవర్నమెంట్ చెప్పడానికి. మీరు బాధ్యతాయుతమైన క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది ఈరోజు. అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా, బెదిరించే విధంగా, పోలీసుల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఈరోజు నేరస్తులకి వత్తాసు పలకడమే కాకుండా నేరస్తుల తాలూకు వలయాలను తయారు చేసి ఆ నేరస్తుల్ని పరామర్శించే పేరుతో మీరు బల ప్రదర్శనలు చేసి గంటల పాటు రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించి ఆఖరికి అతని 2 సంవత్సరాల్లో ఆయన చేసిన దగ్గర 22 పర్యటనలో దగ్గర 3 ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వచ్చినాయంటే ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారన్న సంగతి కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లియర్ కట్గా ఈరోజు ఇన్నిసార్లు బయటకు వచ్చారు, ఇన్ని కిలోమీటర్లు రోడ్లు బ్లాక్ చేశారు, ఇంతమంది ప్రాణాలు, 3 ప్రాణాలు బలి తీసుకున్నారు, చాలామంది ఆస్తులు పోగొట్టుకున్నారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా పబ్లిక్కి ఉపయోగపడే ఒక్క విషయమైనా జరిగిందా? ఒక పరిశ్రమ వచ్చిందా? లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిందా? ఏం జరిగింది? ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా. ఈరోజు ఒక గొడ్డలిపాటి నాయకుడికి కూడా ఒక పర్పస్ అంటూ ఉండాలి. అటువంటివేమీ లేకుండా
ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాలి. ఎందుకంటే ప్రజలకి కూడా చాలా సందర్భాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అంటుంటారు మరుపు అన్నది. కానీ మరుపు కాదు, మేము ప్రజలకి తెలియజెప్పాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మీకు పెడుతున్నాను, ఈరోజు చూపిస్తున్నాను. ఒకసారి ఫస్ట్ వీడియో ప్లే చేయండి అమ్మా. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ మిర్చి రైతుల పరామర్శ, అది గుంటూరులోని 19 ఫిబ్రవరి 2025లో పరామర్శ పేరుతో మిర్చి రైతుల్ని గురించి పరామర్శ పేరుతో గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు. అయితే మీరు అక్కడ చూస్తే మిర్చి రైతులు అంటే ఏ రైతులైనా అవనవసరం, ఎవరైనా ప్రజాప్రతినిధులు వస్తున్నారంటే ఎంతో కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు. కానీ మిర్చి రైతుల పరామర్శ పేరుతో మిర్చి రైతుల్నే తన దగ్గరున్న సెక్యూరిటీ వాళ్ళ చేత, బౌన్సర్ల చేత కొట్టించడం. ఒక్కసారి బయటికి వెళ్తే ఒక్కసారి ప్లే చేయను, అక్కడ చూడండి మిర్చి రైతుల్ని కొట్టించిన పరిస్థితి ఒక్కసారి మనం చూడాలి. అదే కాకుండా అక్కడ టెక్కీల్ని కూడా దొంగతనం చేయటం అంటే అంత దారుణమైన పరిస్థితి అండి. ఒక పక్క నుంచి మిర్చి రైతుల్ని పరామర్శిస్తున్నామని చెప్పి బల ప్రదర్శనలు చేయటం, దానికి కొన్ని గంటల పాటు రోడ్ల మీద బల ప్రదర్శన చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మిర్చి రైతుని కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు, ఏ మిర్చి రైతుని పరామర్శించే పరిస్థితి ఉండదు. కానీ అక్కడ మిర్చి రైతులనే కొడతారు, తిరిగి అక్కడ ఉన్న మిర్చి బస్తాలని కూడా, టెక్కీల్ని కూడా దొంగతనాలు చేసే పరిస్థితులు కనిపిస్తాయి. మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి? ఇలాంటి పరామర్శల పేరు మీద ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఒకసారి ఆపమ్మా. ఇక్కడ మీరు చూడండి, దగ్గర ద్రాప్తాడు పోల్పల్లి దగ్గర ఇంచుమించుగా, అంటే హెలికాప్టర్, అదో పెద్ద నాటకం. ఒక సిఐ మీద దాడి చేస్తారు, హెలికాప్టర్ మీద అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో దాడి చేశారని చెప్పి ఒక నాటకం ఆడతారు. ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అది చాలా దూరం, బెంగళూరు నుంచి కొంచెం దూరం, ఆ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు హెలికాప్టర్లో రండి, హెలికాప్టర్లో వెళ్ళండి అని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. ఇట్స్ నాట్ ఇన్స్ట్రక్షన్, రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్లో వచ్చినట్టు వచ్చి హెలికాప్టర్ అక్కడ పెట్టి వాళ్ళ తాలూకా కార్యకర్తలతోనే ఆ హెలికాప్టర్ దగ్గర, నిజంగా ఒక హెలికాప్టర్ దగ్గర అంతమంది జనాలు ఉండొచ్చా అండి? ఒకసారి మీరే చూడండి ఒకసారి. ఇది మేము ఎస్టాబ్లిష్ చేయాలి, చూపించాలి, ప్రజలకి చూపించాలి వాళ్ళ తాలూకా నైజాన్ని. అంతమంది ఆ హెలికాప్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు నానా బీభత్సం సృష్టిస్తే మళ్ళా దాని పేరు మీద అక్కడి నుంచి బల ప్రదర్శనగా బెంగళూరు వెళ్ళిన పరిస్థితి. అంటే అక్కడ కూడా వాళ్ళు ఏదో ఫ్యాక్షన్ విషయంలో అక్కడ అతను ఆ ఫ్యాక్షన్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి పరామర్శకి వెళ్తే వాళ్ళు అక్కడ కూడా బల ప్రదర్శన చేస్తారు. ఇది వీళ్ళ తాలూకా నైజం ఒక పక్క నుంచి చెప్పాలి. నెక్స్ట్ ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చూస్తే మనకి పొగాకు రైతులు 11 జూన్ 2025 పొగాకు రైతులు పేరు మీద ఆ రోజు పరామర్శకి అని పేరు చెప్పి అక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి, వాళ్ళు బల్ల ప్రదర్శన చేయడమే కాకుండా అక్కడ చూడండి రాళ్ళు, చెప్పులు, అక్కడ ఉన్న మహిళల మీద ఎలాగా దాడి చేస్తున్నారో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ పోలీసుల మీద దాడి చేస్తున్నారు, సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్నారు. ఒక్కసారి ఆపమ్మ, అక్కడ ఒక్కసారి మీరందరూ చూడాలి, ఈరోజు ప్రజలందరూ చూడాలి, పత్రికా విలేకరులుగా మీరు కూడా చూడాలి. ఆ పొగాకు రైతులని పరామర్శిస్తాను అని చెప్పి ఆ పొగాకుని కాలితో అంతలాగా తొక్కుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పే పరిస్థితిలో కూడా ఆ గొడ్డలిపాటి అధ్యక్షుడు లేకపోవటం, ఇలాంటి నాయకత్వాలు ఉండటం నిజంగా ఆంధ్రప్రదేశ్ నిజంగా మనం చేసుకున్న దురదృష్టం అని అనుకోవాలి. ఆ పొగాకు రైతులు ఎంత బాధపడి పండిస్తే ఆ పంటను తీసుకొచ్చి కాలి కింద తొక్కుతూ అది ఎందుకు పనికి రాకుండా చేసిన పరిస్థితులు మనం గమనించాలి. పేరుకి పరామర్శ, బయటకు వస్తే మహిళల మీద విచక్షణారహితంగా రాళ్ళు రువ్వి దాడి చేసి అడ్డుపడిన పోలీసుల్ని సైతం లెక్క చేయకుండా దాడి చేశారంటే వీళ్ళ తాలూకా నైజాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను క్లియర్గా అందుకే ఒకసారి చూపిస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఆగాలి. ఇది తెనాలిలో ఒక గాంజా బ్యాచ్ రౌడీ షీటర్స్. వీళ్ళని పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు.
ఈ రోజుల్లోని గాంజా అన్నది రౌడీ షీటర్లు అన్న వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఎంత హింసని ప్రేరేపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాని మీదనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి సపరేట్గా ఒక ఈగల్ అని చెప్పి మేము స్థాపించి దాని ద్వారా గాంజా కల్టివేషన్ని జీరో చేసి గాంజాని అరికట్టే పొజిషన్స్లో ఈరోజు మేము దఫదఫాలుగా మేము ముందుకెళ్తా ఉంటే, అలాంటి గాంజా తీసుకొని గాంజా బ్యాచ్ వాళ్ళని రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే గాంజాలు తీసుకోండి, గాంజాలు తాగండి, రౌడీల్లా బయటకు తిరగండి, అమ్మాయిలు నేర్పించండి, ఆడబిడ్డలు నేర్పించండి అని చెప్పేసి మీరు చెప్తున్నారా? ఇదా మీరు ఇస్తున్న సందేశం? ఒక నాయకుడు అయ్యా అని మొన్నటి వరకు అనుకున్నాం, కానీ ఈరోజు నాయకుడు కాదు, కేవలం ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు చేస్తున్న అరాచకాలు కానీ నువ్వు ఇస్తున్న మెసేజెస్ కానీ ఎలా ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చూపించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి చూడండి అతను. నెక్స్ట్ ఇంకొకటి ఎందుకంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవరైనా ఏదైనా మంచిగా ఏదైనా జరిగితే అక్కడ పరామర్శకి, నిజంగా అన్యాయం జరిగితే పరామర్శకి వెళ్తారు. ఇక్కడ చూస్తే ఒక బెట్టింగ్లోని ఒక వ్యక్తి చనిపోయాడు. అది కూడా బెట్టింగ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెట్టింగ్ కాశారు, అది అవ్వలేదు. సో అప్పుల బాధో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఆవిష్కరణకి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తున్న సమయంలో సుమారుగా కొన్ని గంటల పాటు జరుగుతున్న అతని ప్రయాణంలో బల ప్రదర్శనలో అతని సొంత కారు కింద పడే ఒక దళిత బిడ్డ సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతుంటే కనీసం ఇంగితం లేకుండా, కనీసం సోయి లేకుండా అటువంటి వ్యక్తిని కనీసం అయ్యో మన కారు కిందన కాదు, మన ఎదురుగా ఉన్న కారు కిందన ఎవరైనా పడిపోతే ఆగి ఏం జరిగిందని చూసే మానవత్వం కలిగిన మనుషులు మనం. అటువంటి తన సొంత కారు కిందే తన సొంత కార్యకర్తే నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా అతను చేస్తున్న పరిస్థితి చూడండి. తిరిగి ఆ వ్యక్తిని తుప్పల్లో పడేసి తనకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతే పోలీసులు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే చనిపోయి నిర్ధారిస్తే మళ్ళా పైగా కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కి పిలిపించుకొని ప్రభుత్వం మీద బురద జల్లి పోలీసుల మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నం కూడా మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే ఈరోజు బయట అడుగు పడితేనే విధ్వంసాలని చెప్పడానికి నిజంగా ఇదొక ఎగ్జాంపుల్ కాదా? నిజంగా బయట అడుగు పడితేనే ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కాదా? ఇటువంటి బల ప్రదర్శనలో ఎంతోమంది అమాయకమైన యువకుల్ని మద్యం సేవించేటట్టు చేయటం, వాళ్ళ చేతులకి రెచ్చగొట్టే ధోరణిలో ప్లకార్డులు ఇవ్వటం, రప్పమని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్సులకి కూడా దారి ఇవ్వకుండా వాళ్ళు అంటే ప్రాణాలతో చెలగాటవాడే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు ఒక్కసారి నెక్స్ట్ ఇంకోటి చూడమ్మా. సరే, ఇక్కడ మీ అందరికీ తెలుసు ఒక రైతు కష్టం. ఒక రైతు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే ఫలసాయానికి గిట్టుబాటు ధర రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడో, ఆ పంట తన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటేనే కూడా అంతే ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం కంటనీరు పెడతాడు. నువ్వు మామిడి రైతుల్ని పరామర్శిస్తాను అని చెప్పి సేమ్ అదే బల ప్రదర్శనలతో అందరి చేత సీఎం అని అరుపులు అరిపించుకుంటూ రోడ్డు మీదకు వచ్చి ఈరోజు ఆఖరికి ఆ రైతుని కూడా బెదిరించి సంవత్సరం పాటు పండించిన ఆ పంటని ట్రాక్టర్లో ఎత్తుకొచ్చి దొంగతనం చేసి రోడ్ల మీద పోసి ఆ ట్రాక్టర్లతో తొక్కిస్తూ ఉంటే నిజంగా ఇక్కడ మీలో ఎవరైనా ఒక రైతున్నా, నేను మాట్లాడేటప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా రైతున్నా ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా ఒక చిన్న పువ్వు పూస్తేనే అది ఒడిలిపోతుంటే చాలా బాధపడతారు. అటువంటిది ఇంత పెద్ద ఎత్తున ఆ మామిడికాయల్ని రోడ్డు మీద పోసి ఆ ట్రాక్టర్తో తొక్కించి వీళ్ళంటి మామిడి రైతులకు న్యాయం జరిగేది, వీళ్ళంటి మామిడి రైతులకు న్యాయం చేసేది. మామిడి రైతులను ఆదుకున్న గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అయినప్పటికీ కావాలని వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళ బల ప్రదర్శన చేయటానికి అని చెప్పి వీళ్ళ తాలూకా విధ్వంసం ఈ రకంగా చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాలండి. నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు రైతుల పేరిట బయటికి పరామర్శలు చేయాలంటే ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు
ఇటువంటి వ్యక్తుల గురించి అండి ఈరోజు ఒకసారి నెక్స్ట్ పెట్టమ్మా, ఆగండి ఒకసారి వినండి. సుభాషిత ఒక ప్రజాప్రతినిధి, మహిళా ప్రజాప్రతినిధి, ఆవిడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు బూతులు తిడితే కేసులు పెట్టమా అండి? జైలుకి వెళ్ళరా? అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వస్తారు. అటువంటి వ్యక్తిని ఏ మొహం పెట్టుకొని పరామర్శిస్తావు? నిజంగా అవతలలో తిడితే నీకు చాలా బాగా ఉంది అనుకుంటే అది నువ్వు ఇంట్లో కూర్చొని పిలిపించి మాట్లాడుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది నీ వరకే, నీ 4 గోడల వరకే సరిపోతుంది. కానీ బయటకు వచ్చి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఆ మాటల్ని నువ్వు సమర్థిస్తున్నావా? ఆ మహిళని కించపరిచే విధంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడడం, అదేవిధంగా అతను నీచంగా జుగ్సాకరంగా మాట్లాడడాన్ని సమర్థిస్తున్నట్టేనా దీని అర్థం? అటువంటి వ్యక్తులను కూడా పరామర్శించడానికి వెళ్ళి బల ప్రదర్శన చేసిన ఇటువంటి గొడ్డల పార్టీ అధ్యక్షుడిని ఏమనాలో ప్రజల తగలకు విచక్షణకు వదిలేస్తున్నాను ఈరోజు. ఇక్కడ మీరు అతగాడు ఏం మాట్లాడాడో కూడా మీకు తెలుసు. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నడి రోడ్డు మీద నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే మేము కేసులు పెట్టకుండా ఉండాలండి? మాట్లాడితే వాళ్ళు చేసే తప్పులన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు మాట్లాడాల్సిన విచక్షణ లేని మాటలన్నీ మాట్లాడతారు, బూతులన్నీ తిడతారు, మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని రాజకీయ కక్షతో మమ్మల్ని అరెస్ట్ చేశారని మాట్లాడతారు. సిగ్గనిపించట్లేదా? నిజంగా మీకైనా ఒకసారి ఆలోచన చేసే జ్ఞానం ఉందా? మీ కుటుంబ సభ్యులైనా ఇటువంటి మాటలను సమర్థిస్తారా? అటువంటి వ్యక్తిని వెళ్ళి ఈరోజు పరామర్శించడానికి గొడ్డలపాటి అధ్యక్షుడు పోతాడు అంటే, ఒక నాయకుడు హోదాలో ఉన్నవాడు ఒక మాట చెప్పినా, ఒక పని చేసినా నలుగురికి ఆదర్శంగా ఉండాలి అనుకుంటాం. కానీ ఈయన ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు? ఒక పక్క ఆడబిడ్డల గురించి నీచంగా మాట్లాడి సమర్థిస్తాడు, వెళ్ళి ఒక బూతులు మాట్లాడే వాళ్ళని సమర్థించి వాళ్ళకి వెళ్ళి పరామర్శలు చేస్తాడు. అక్కడ కూడా ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఆ దారి పొడిని ఇక్కడ నుంచి తాడేపల్లి అతని ఇంటి దగ్గర నుంచి గుంటూరు వెళ్ళేదానికి ఎన్ని గంటలు పట్టిందో మీ అందరికీ తెలుసు. ఎంత బల ప్రదర్శన చేశాడో మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ చూడండి వాళ్ళ తాలూకా. ఆగండి అమ్మ. అతగాడు మాట్లాడి సమర్థిస్తున్నది ఎవరినో తెలుసా? సాక్షాత్తు కల్తీ మద్యం కేసులో నిందితుడు. ఒక కల్తీ మద్యం కేసులో నిందితుడిని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకొని, పక్కన నుంచోబెట్టుకొని అతను ఏదో వీరుడు సూర్యుడు అన్నట్టు మాట్లాడటమే కాకుండా సేమ్ బల ప్రదర్శన. అతను బల ప్రదర్శన చేయటానికి ఏది అనర్హం కాదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అతను ఏదైనా అంటే ఒక నేరస్తుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే బల ప్రదర్శన చేస్తాడు. ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అదే బల ప్రదర్శన చేస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వెళ్ళి అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి అటువంటి ప్లెకార్డులు పట్టుకునేటట్టుగా చేసిన ఇటువంటి ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొడ్డలిపాటి అధ్యక్షుడిని ఏమనాలో ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నెక్స్ట్ కమనమ్మా, ఆగండి. ఇక్కడ మీ అందరికీ చెప్పాలి. మొన్న రీసెంట్గా తెలుసు మీ అందరికీ కూడా, మొన్న సిదిరి అప్పలరాజు ఎక్స్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఒక యాక్సిడెంట్ చేసి దానయ్య అని ఒక గొర్రెల కాపరిని యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. ఆ కొడుకుని రక్షించుకోవాలన్న తపనతో వేరే వ్యక్తిని అక్కడ పెట్టి పోలీసులను కూడా మభ్యపెట్టిన కారణంగా అతని మీద కేసు పెడితే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వీళ్ళు పరామర్శించరండి. ఎవరైతే చంపారో, ఎవరి వల్ల అయితే యాక్సిడెంట్ జరిగిందో, ఎవరైతే కేసుని కొంచెం అంటే దాన్ని తప్పుడు దోవ పట్టించడానికి ప్రయత్నం చేశారో అతన్ని పరామర్శించాలనే నెపంతో బల ప్రదర్శన చేయటం ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డే కాదండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక మహిళా ఎస్ఐ డ్యూటీలో ఉంది, తన పని తను చేసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తి లేదు, చాలా మంచి పిల్ల. అటువంటి అమ్మాయి తన విధి నిర్వహణలో జస్ట్ ఒక్కసారి వచ్చి మీరు ఆగండి అని చెప్పిన పాపానికి ఏ రకంగా అమ్మాయిని చుట్టుముట్టి ఆ అమ్మాయి మీద అసభ్యకరంగా చేతులు వేసి ఒక మహిళా పోలీస్ అండి, ఒక మహిళా పోలీస్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే మీలాగే ఇక్కడ కూర్చున్న చాలామంది మహిళా జర్నలిస్టులు నాకు మెసేజ్ పెట్టారు.
అక్క మహిళా ఎస్ఐ మీద ఇలా జరిగితే రేపు పొద్దున మీరందరూ ఉన్నారని మేము బయటకు వచ్చి జర్నలిజం చేసుకుంటున్నాం, మా పరిస్థితి ఏంటి రేపు పొద్దున మా ఒంటి మీద చేయి పడితే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే ఎస్ ఒక్కసారి కనీసం తర్వాత వాళ్ళు ఎలాంటి కవరప్లు ఇచ్చుకున్నారో మీకు తెలుసు. ఆ అమ్మాయికి ఏదో ఒంట్లో బాగాలేదని పక్కకి తీసుకెళ్లే పద్ధతి అదా అండి? ఒక్కసారి పక్కకి తీసుకెళ్లే పద్ధతి అదా? ఇక్కడున్న ఎవరైనా సమర్థిస్తారా? టీవీల ముందు కూర్చొని చూస్తేనే ఎవరైనా సమర్థిస్తారా ఇటువంటి రాజకీయాల్ని, ఇటువంటి వ్యక్తులను సమర్థిస్తారా? కనీసం బయటకు వచ్చి కనీసం ఒక్క మాట అక్కడ ఆ అమ్మాయి గురించి కానీ అటువంటి చేయడం తప్పు అని కూడా చెయ్యలేని పొజిషన్లో గొడ్డలపాటి అధ్యక్షుడు ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించాలి. అంటే ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ మేమందరం కూడా ఈరోజు మేము చూస్తుంటే నిన్న మీ అందరికీ తెలుసు. ఒక రోజున జోగి రమేష్ ని పరామర్శించే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ అరాచకం చూస్తుంటే ఇంతకుముందు మీరు నిన్నటిది మీ అందరికీ తెలుసు. అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించాలి అని చెప్పేసి వెళ్ళారు. అంటే పొగాకు రైతుల్ని పరామర్శిస్తే డైరెక్ట్గా మార్కెట్ యార్డ్కి వెళ్తావు, అక్కడ రైతులతో కూర్చోబెడతావు, మాట్లాడతావు, నీ కష్టం ఏంటని అడుగుతావు, బయటకు వస్తావు. అంతేగాని నీ నాయకులు రోడ్ల మీద కూర్చొని మందు తాగుతా, పెద్ద పెద్ద బాటిల్తో రోడ్ల మీద మందు తాగుతాయి. అక్కడ మందుల షాపులో ఫుల్గా మందులు తాగడం, బయటికి రావటం, రప్పారప్పం అని అరవటం, సీఎం అని అరవటం, బయటకు వచ్చి రోజు అంటే రోజు ఆ ఇడ్లీ పాత్ర లేకపోతే ఆ టిఫిన్ కూడా నడుపుతేనే కానీ పూట గడవని ఒక లేడీకి సంబంధించిన షాపుని ఏ రకంగా ధ్వంసం చేశారో ఆవిడే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎటువంటి సందేశాలు ఇద్దాం అనుకుంటున్నారు? కనీసం ఆవిడ గురించి ఎవరు కూడా ప్రస్తావించరు, మాట్లాడరు. ఇప్పుడు ఆవిడకి జరిగిన నష్టం, అందులోనే ఆవిడ కూడా వైఎస్ఆర్సీపీ సింపథైజర్ లేదా అన్నారు. చూడండి ఒకసారి. ఆవిడ బతుకెంత అండి పాపం. ఆవిడ ఏమాత్రం ఆవిడ పరిస్థితి చెప్పండి. ఏ రోజుకి ఆ రోజు ఆవిడ అమ్ముకుంటేనే ఆ రోజు ఆవిడ తినగలదు, ఆ కుటుంబం తినగలదు. విచక్షణ రహితంగా దాడి చేయటం ఒక ఎత్తు. చూడండి, దేవతామూర్తుల ఫోటోలు కూడా కాలికేసి కొట్టి తొక్కడం. నేను ఒకటే అడుగుతున్నా, ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇలాంటి సంఘటనలు నేను ఒకటి చూస్తూ ఉంటే ఎన్నో సంఘటనలు. ఇది నాయకుల తాలూకా నైజం అయితే, వాళ్ళ తాలూకా అంటే ఆ అధ్యక్షుడి తాలూకా నైజం ఇదంతా అయితే, లిటరలీ చెప్పాలంటే వాళ్ళ నాయకులు ఒక పక్క నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎక్స్ఎమ్మెల్యే కిడ్నాపులు చేస్తాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్గా దళితుల ఇంట్లోకి వెళ్ళి దళితుల ఇంట్ల మీద దాడి చేసి వాళ్ళ కొడుకుతో సైతం వెళ్ళి దాడి చేసి అక్కడున్న మహిళల తాలూకా బట్టలు చింపుతాడు. బయటకు వస్తే నీచంగా మాట్లాడే పరిస్థితులు ఒకటి ఉన్నాయి. కొంతమంది అయితే మీకు తెలుసు, కల్తీ మద్యం కేసులో కొంతమంది నిందితులు ఉన్నారు. అంటే ఎటు చూసినా వాళ్ళ తాలూకా గొడ్డలిపాటి అధ్యక్షుడే రకంగా ఉన్నాడు, వాళ్ళ తాలూకా నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళ తాలూకా కార్యకర్తలు మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి వేయాలి, ఒకసారి చూపించండి. అది కాదు, మరి ఈ పొట్టేళ్ళని నరికి చూడండి ఒకసారి ఏం జరుగుతుందండి? షర్టులు ఇప్పడం, తాగటం. అది రైతుల పరామర్శ అండి? మీరు చెప్పండి, ఇది రైతుల పరామర్శ అండి? అది రైతుల పరామర్శ? అది రైతులను అలా పరామర్శిస్తారా? సిగ్గుపడుతుందండి. దేశం మొత్తం ఇటువంటి సంఘటనలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మీద ఒక ఒపీనియన్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు ఆ లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మేమందరం కూడా ఎంత స్ట్రిక్ట్గా ఉన్నామో మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టి రప్పమని చెప్పి పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు నరికేస్తున్నారు. ఒకడేమో బయటకు వస్తాడు, బొట్టన వేలు రక్తం కోసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటోకి గొడ్డలిపాటి అధ్యక్షుడి ఫోటోకి బొట్లు పెడతాడు. ఇంకొకడు వస్తాడు, పెద్ద కేక్ పెడతాడు పుట్టినరోజు అని. మామూలు కత్తులు, ప్లాస్టిక్ కత్తులు పనికిరావు వాళ్ళకి, పెద్ద పెద్ద తల్వార్లు కావాలి. ఆ తల్వార్లతో గుచ్చుతారు, కట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆశ తీరినట్టుగా పొట్టేళ్ళని అక్కడే నరుకుతారు. ఆ రక్తం తీసుకెళ్ళి ఫ్లెక్సీల మీద వేస్తారు. ఫ్లెక్సీలు ఏమో రెచ్చగొట్టే దూరంలో ఫ్లెక్సీలు పెడతారు. ఆ నీచంగా మాట్లాడటం. నేనేమంటానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి,
ఈరోజు నిజంగా చెప్తున్నానండి, లాస్ట్ 19 to 24 ఇక్కడ ఒక కథ చెప్పాలండి, మీ అందరికీ తెలిసిన కథే, కాకపోతే గుర్తు చేయాలని చెప్తున్నాను. మీకు పురాణాల్లో భస్మాసురుడు తెలుసు. భస్మాసురుడు చాలా నిబద్ధతతో, చాలా అంకుటితమైన దీక్షతో తపస్సు చేస్తాడు. దేనికి తపస్సు చేస్తాడంటే శివుడు ప్రత్యక్షం అవ్వాలి, నాకు మంచి వరం ఇవ్వాలి అని కోరుకుంటాడు. నిజంగా అతని తపస్సుగా మెచ్చి శివుడే ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలి నాయన అంటే, నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని మంచి కోరిక కోరుకున్నాడు. ఆయన ఉద్దేశంతో మంచి కోరిక అంటే శివుడు కాసేపు ఆలోచించాడు, కానీ పోన్లే నా భక్తుడు కదా మంచి కోరిక కోరాడు, పోన్లే ఇచ్చేద్దామని చెప్పేసి ఇచ్చేశాడు. ఆ వరం తీసుకున్న తర్వాత అతనికి అహంకారం ఎక్కువైపోయింది. ఎందుకు, నన్ను మించినోడు ఎవడూ లేడు, నేను ఎవడు తల మీద చేయబెడతాడు చచ్చిపోతాడు, కాబట్టి నన్ను మించినోడు ఎవడూ లేడని అహంకారం తలకెక్కి ఏకంగా ఎవరి తల మీద చేయబెడదాం అనుకున్నాడు, ఎవరైతే వరం ఇచ్చారో ఆ శివుడు తల మీద చేయబెట్టి శివుడిని అంతం చేద్దాం అనుకున్నాడు. ఆఖరికి శివుడు ఏం చేశాడు, ఇలాంటి అహంకారులందరూ కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పి అతని తల మీద అతనే తల పెట్టుకునేటట్టుగా చేసి అతని నాశనాన్ని అతనే తినుకొని తీసుకొచ్చేటట్టుగా శివయ్య చేశాడు. దీన్ని బట్టి అర్థమైందండి నేను ఏం చెప్పబోతున్నాను, ఏం చెప్తున్నాను అర్థమైందా? 2019 నుంచి 24 వరకు ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల చుట్టూ తిరిగి ఆ ప్రజలు ఓకే అని చెప్పి 151 సీట్లు ఇస్తే ఆ రోజు అదే అరాచకం, ఆ రోజు అదే విధ్వంసం. ఆ రోజు ప్రజలు ఎవరు కూడా శుక్రవారం శనివారం వచ్చిందంటే ఏ గోడ కూలుస్తారో తెలియదు, ఏ పోలీసులు వచ్చి తీసుకెళ్తారో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు, ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు, ఏ మహిళ మీద అత్యాచారాలు చేస్తారో తెలియదు, ఎవరిని బూతులు తిడతారో తెలియదు. 5 సంవత్సరాలు బిక్కుమంటూ బతికి ఒక్కసారిగా 2024 ఎలక్షన్లో ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ని ఈరోజు వాళ్ళు ఆశీర్వదించి 164 సీట్లు మాకు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఈరోజు మేము ఆ రోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు మేము చెప్పుకోవడానికి నిజంగా పేజీలు సరిపోవండి. ఈరోజు అమరావతి నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఒక పక్క నుంచి ఎన్నో పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావటం కానీ, ఉద్యోగ కల్పనలు కానీ, డిఎస్సి ఇవ్వటం కానీ, కానిస్టేబుల్ పోస్ట్ రిక్రూట్మెంట్ కానీ, ఈరోజు అన్ని చాలా ఇష్యూస్లో ఈరోజు పురోగతి మీద మేము ముందుకు తీసుకెళ్తా ఉంటే దాన్ని చూడలేక కనీసం బుద్ధి రావాలి ఎవరికైనా. అంటే చాలామంది ప్రజల మ్యాండేట్ని ఏం చూసుకుంటారంటే మనం ఏం తప్పులు చేసామన్నది ముందుకు చెక్ చేసుకుంటారు, కానీ ఆ చెకింగ్ అనేది ఎక్కడా కూడా లేకుండా ఈ గొడ్డలిపాటి అధ్యక్షుడు మళ్ళా తిరిగి అదే సేమ్ నైజాన్ని ఈరోజు ప్రయోగించడం. అతని వెనకాతలు ఏంటి ట్యాగ్ అంటే ఒక గొడ్డలిపాటి, ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ అధ్యక్షుడు అన్న ఒకే ఒక కారణంతో ఈరోజు బల ప్రదర్శన చేసే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడికి వచ్చినా విధ్వంసాలు సృష్టించడం, ఉద్రేకాలను ప్రేరేపించడం, అరాచకాలు సృష్టించడం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు మేము చర్యలు తీసుకుంటా ఉంటే ఎవరో సైడ్ ఒక మనిషి బయటకు వస్తాడు, రెడ్ బుక్ రాజ్యాంగం. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు మేము ఏదైనా చర్యలు తీసుకుంటున్నామంటే మేము తీసుకుంటున్నాం. దీనికి వాళ్ళకి నచ్చక విద్వేషాలు సృష్టించడం. ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పమానండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా లేదా? ఈరోజు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను డైరెక్ట్గా అప్పీల్ అడుగుతున్న ప్రజల్ని, ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ప్రశాంతంగా ఉన్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో అనేకమైన పరిశ్రమలు వచ్చినాయి, అనేకమైన పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈరోజు గాంజాని కల్టివేషన్ మేము తగ్గించాము, నిర్మూలించాము, గాంజా కన్జంప్షన్ కూడా దఫలవారీగా తగ్గిస్తున్నాము, డ్రగ్స్ మీద మేము ఉక్కుపాదం మోపుతున్నాము, రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ మధ్య మీరు చూసుకుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఎంత టూరిజం పెరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం ఒకే ఒక కారణం, లా అండ్ ఆర్డర్ ఇక్కడ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇంతకు ముందులాగే 2 సంవత్సరాల్లో గోడలు కూర్చే పరిస్థితులు లేవు, ఇంతకు ముందులాగే 2 సంవత్సరాల్లో అరెస్టులు చేసే పరిస్థితి లేవు. మేము ఆ గొడ్డల పార్టీ నాయకులనే హౌస్ అరెస్టులు చేయట్లేదండి, వాళ్ళ ఇంట్ల ముందే మేము పోలీసులను పెట్టట్లేదు. అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేస్తున్న పనిని సైతం వీళ్ళు దాన్ని ఒక అంటే వాళ్ళ నైజంలో భావించుకొని ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నేను ప్రజలకు అప్పీల్ పెడుతున్నా, అమ్మ ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, వెంటిలేటర్ మీద ఉన్న ఒక గవర్నమెంట్ని
ఎందుకంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఒక్క ఉద్యోగం లేదు, ఒక్క పరిశ్రమ లేదు, పెట్టుబడులు కూర్చి పెట్టేవాడు కూడా పెట్టినోడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి 19 to 24. అలాంటి పరిస్థితి నుంచి బ్రిక్ బై బ్రిక్ గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్చుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక ఊపిరి ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఇవ్వాలి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలని 24 గంటలు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తూ ఉంటే ఈరోజు అది చూడలేక, అది ఓర్వలేక ఈరోజు బయటకు వచ్చి వీళ్ళు చేస్తున్న విధ్వంసాలు ఇది ప్రజలు గమనించాలి. ప్రజలందరూ ఎందుకు నేను అప్పీల్ పెడుతున్నానంటే, ఒక మహిళని, పైగా హోంమంత్రిని, నాకు ఆ బాధ్యత ఉంది. ఈరోజు ఇటువంటి విధ్వంసకారుల్ని కనుక మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి? నిన్నో మొన్నో వచ్చి ఒక మాట్లాడతాడు, నా దగ్గర జంజీస్ అందరూ నాయన ఖాతలే ఉన్నారు అని. ఆయన దగ్గర ఉన్నది జంజీస్ కాదండి, గాంజా బ్యాచ్ అండి ఆయన వెనకాతలు ఉన్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎస్ మా తరం కానీ, మా నెక్స్ట్ తరం కానీ, ఆ నెక్స్ట్ తరం ఇప్పుడు మా పిల్లల తరం కానీ జంజీస్ జెనాల్ఫాస్ వాళ్ళకంటూ ఒక చిన్న క్లారిటీ అయినా ఉంది. కనీసం ఇటువంటి క్లారిటీ లేకుండా బాధ్యత లేని వ్యక్తిగా ఇతను రాష్ట్రాన్ని ఒక విధ్వంసం సృష్టించడమే కాకుండా ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడన్న సంగతి కూడా మనందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని కనుక మళ్ళీ మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అన్న సంగతి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మీరు అందరూ చూస్తున్నారు, ఒకవైపు ఏమో చూస్తే అభివృద్ధి రాజకీయాలు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తుంటే వివాదాలు విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు ఒకవైపు కనిపిస్తున్నాయి, ఒకవైపు చూస్తుంటే పెట్టుబడులు ఉద్యోగాలు పరిశ్రమలు కనిపిస్తున్నాయి, ఇంకొక వైపు చూస్తే ప్రతి పర్యటనలోని కూడా ఉద్రిక్తలు ఉంటున్నాయి, ఆరోపణలు ఉంటున్నాయి, ఘర్షణలు ఉంటున్నాయి. నోరిప్పితే అబద్ధాలు తప్పించి గొడ్డల పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి ఇంకొక పదం రాదు. ఒక పక్క నుంచి శాంతి భద్రతలు మేము బలోపేతం చేయాలని మా గవర్నమెంట్ మేము చేస్తుంటే అదే అంశాన్ని ఒక రాజకీయ సంఘర్షణ కింద మార్చి పోలీసులు సైతం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితుల్లో ఈరోజు ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడంటే ప్రజలకు కూడా అప్పీల్ పెడుతున్నాం, అమ్మ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సి ఒకటే, రాష్ట్ర అభివృద్ధి అన్నది అభివృద్ధి రాజకీయాలతో ముందుకెళ్ళాలా లేకపోతే ఇలాంటి విధ్వంసాలతో ముందుకెళ్ళాలి. ఈరోజు అభివృద్ధి రాజకీయాలు అభివృద్ధిలోని సంక్షేమంతో ముందుకెళ్ళాలి అనుకుంటున్న నాయకులు కాబట్టే ఈరోజు మేము ఎన్ని జరుగుతున్నా ఒక పక్క నుంచి అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమం ఇవ్వాలి, ఇలాంటి అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. వీటన్నిటినీ కూడా మేము కూలంకషంగా పనిచేసిన సందర్భం. అంటే ఏదో మీకు అందరికీ తెలియాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి నాకన్నా ఇక్కడ ఉన్న చాలామందికి పెద్దలకి చాలామందికి తెలుసు. ఫ్యాక్షన్ రాజకీయాలని కంట్రోల్ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నక్సలిజాన్ని కంట్రోల్ చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రౌడీయిజాన్ని కమ్యూనల్ వైలెన్సెస్ని ఈరోజు కట్టడి చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది వీళ్ళని ఏ రకంగా కట్టడి చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటున్నారు. కంపల్సరీగా చేస్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇంకొకటి కూడా అతని వెనకాతలు తిరిగే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, అతని వెనకాతలు పంపించే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, అమ్మ సొంత బాబాయినే అధికార కుర్చీ గురించి చంపించిన వ్యక్తి, సొంత చెల్లిని రాజకీయాల్లో అతనికి ఊపిరినిచ్చిన సొంత చెల్లినే ఏమీ కాదు అని చెప్పి ఆస్తి గురించి బయటికి నెట్టిన వ్యక్తి, కన్న తల్లినే ఇంట్లోంచి బయటికి పంపించేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నువ్వు వెనకాతలు పంపిస్తే నీ బిడ్డకు ఆసరాగా ఉంటాడు అనుకుంటున్నావా, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అనుకుంటున్నావా? ఒక్కసారి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మహిళలు అంతకన్నా విజ్ఞత కలిగిన వాళ్ళు. ఏ రకమైన నాయకత్వం వెనకాతల మనం ఉన్నాం అన్నది కూడా మనం చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఒకటి మాత్రం చాలా క్లియర్ చెప్తున్నాం, ఈరోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి మాకు నచ్చినట్టు మేము చేస్తాము, రప్పారప్పాము నరుకుతాము అని చెప్పి విధ్వంసాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా అటువంటి అల్లరి మూకల్ని అరాచక శక్తుల్ని అనగదొక్కే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. దీన్ని తిరిగి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నా మేమేమీ అనుకోం, కానీ మేము పనిచేస్తున్నది మాత్రం ప్రజాస్వామ్యంగా మన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం బట్టే మేము వర్క్ చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని మీ అందరికీ కూడా అప్పీల్ చేయడానికి మీ అందరి దగ్గరికి రావడం జరిగిందండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు
ఇంకా మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా శక్తిని ప్రసాదించాలి మన మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి దానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మ యాక్చువల్గా మీ అందరూ కూడా అప్పుడు కూడా ఉన్నారు. అసలు యాక్చువల్గా దానికి చట్టబద్ధత కలగలేదు. అది ఫస్ట్. దిశ చట్టం కాదు, అది దిశ బిల్ మాత్రమే. అది చట్టబద్ధత అయితే జరగలేదు. దానికి సంబంధించి ఏదైనా ఒక చట్టబద్ధత కలగాలి అంటే అది రాష్ట్రపతి ఆమోదం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఆమోదం పొందాలి. సో అది వెళ్ళేటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు వెనక్కి తిరిగి పంపించడం, తిరిగి వీళ్ళు ప్రాపర్ వేలో వాళ్ళు ఇచ్చిన క్వశ్చనరాకి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. యాక్చువల్గా ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే వచ్చిందో మనకి 23లో దానికి సంబంధించి యాక్చువల్గా ఏదైతే ఈ దిశ బిల్లులో ఉన్నాయో అందులో మ్యాక్సిమం పాయింట్స్ అన్ని అందులో కవర్ అయినాయి కాబట్టి సపరేట్గా ఇది అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ బిల్లుని డ్రాప్ చేయడం జరిగింది. ఒకటి చెప్తున్నా, దిశ అన్న ఒక్క పేరుని పెట్టుకొని దిశ చట్టం రాకుండానే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టారు. దిశ చట్టం లేకుండానే దిశ పోలీసులని కన్వర్ట్ చేశారు. దిశ చట్టం లేకుండానే దిశ వెహికల్స్ అని కొన్నారు. దిశ అనే చట్టం లేకుండానే దిశ చట్టంతో మేము అది చేసేసాం ఇది చేసేసాం మాట్లాడుతున్నారు. నేను నిజంగా ఈరోజు ఒక విషయం కూడా చెప్పాలి. ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం పోక్సో కేసుల్లో కానీ కొన్ని కేసుల్లో కానీ వితిన్ 6 monthsలోనే కన్విక్షన్స్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ దగ్గర 15 రోజులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి, 20 రోజుల్లో శిక్ష పడిపోవాలనే సందర్భాలు కూడా దిశ యాక్ట్లో పెట్టారు. నేను ఒకటి చెప్తున్నా, పోలీసులకి కనీసం ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్కి సంబంధించి రెన్యువలే చేయలేని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ 15 రోజుల్లో పూర్తి చేయాలి అని టార్గెట్లు పెడితే ఎవరు చేయగలరండి? అంటే అది కేవలం పేపర్ మీద చేయడానికి తప్పించి, పేపర్ మీద చూపించుకోవడానికి తప్పించి చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పచ్చు. మీకు ఒక విషయం చెప్పాలండి, కంపల్సరీగా మేము ఎంతమంది వస్తారు, ఇంతమంది రావాలి. నెక్స్ట్ బ్యారికేడ్ కూడా ఇంత ఎత్తులో ఉండాలి, బ్యారికేడ్ ఎట్టి పరిస్థితుల్లోని చాలా స్ట్రాంగ్గా బ్యారికేడ్ ఉండాలి. ఇవన్నీ కూడా పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈరోజు పోలీసులకి ప్రతిపక్షం వాళ్ళకి ఇవ్వడం కొత్త ఏం కాదు కదా. ఎప్పటి నుంచో పోలీసు ఉద్యోగం అందరికీ కూడా వాళ్ళు రక్షణ కల్పించే విధంగా ఉంటారు. వాళ్ళు ఉన్న నామ్స్ని వాళ్ళు డీవియేట్ చేసి, మీరు ఇందాకే వీడియోస్ చూపించాను, పోలీసులను కూడా తోసుకుంటూ వెళ్ళిపోయి కావాలని చెప్పి విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఎలాగా వీళ్ళు మాట్లాడతారండి? ఏదో అంటారు కదా, నిద్రపోతున్న వాడినైనా ఫుల్గా నిద్రపోతున్న లేపచ్చు, నిద్రపోతున్నట్టు నడుస్తున్న వాళ్ళని లేపలేమంటారు. సేమ్ యాస్టీస్గా వీళ్ళు నిజంగా నామ్స్ పాటించే వాళ్ళకైతే నామ్స్ చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. మేము రాము. మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం జరుగుతోంది 1వ తారీఖున. ఆ ప్రోగ్రాం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజు సిద్దిరప్పలరాజు అనే నేరస్తుడిని పరామర్శించడానికి వస్తున్నాడు అంటే ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ టైంలో మీరు వచ్చినా ఇవ్వకపోయినా మేము వస్తాం. అది వాళ్ళు ఇచ్చిన సమాధానం. పోనీ వచ్చిన వాళ్ళు సిద్దిరప్పలరాజుని పరామర్శించారా అంటే లేదు. ఒక ఆడబిడ్డ మీద ఎలాంటి ప్రవర్తన చేశారో మీరు అందరూ కూడా చూశారు. అంటే నేను ఏమంటానంటే, వాళ్ళు మితిమీరిన దాన్ని ఏమంటారంటే అహంకారం అవనేయండి, లేకపోతే పైశాచికత్వం అవనేయండి, ఒక విధ్వంసాన్ని సృష్టించాలనే తపనతోనే బయటకు వస్తున్నాడు ఆయన. అదే ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఉండేటప్పుడు ఎంతమంది పోలీసులు ఇస్తే మేము యాజ్ పర్ రూల్ ప్రకారం Z+ కేటగిరీకి ఎవరైతే ఉండారో వాళ్ళు యాజ్ పర్ దట్ ప్రకారం మేము ఇస్తున్నాం. యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఇస్తున్నాం. అంతకు మించి డీవియేషన్ అయితే ఏది లేదు. శాంతియుతంగా వాళ్ళ డైరీలో డిక్షనరీలో శాంతియుతం అలాంటివి ఉండవండి. ఇప్పుడే చూపించాను 10 ఎన్నో క్లిప్స్ మీకు ఎగ్జాంపుల్. ఒకటేంటంటే అసలు నాకు ఇప్పటికీ అర్థం కాదు దేనికి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ధర్నాల్లో విషయం ఏంటంటే డిఎస్సి విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చాలా క్లియర్గా తేటతెల్లమైంది. సుమారుగా 300 కేసులు వేయించారు. ఆఖరికి కోర్టులు కూడా ముట్టికాయలు పెడుతున్నాయి. మీరు అసలు ఎందుకు ఇలాంటి రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారని డైరెక్ట్గా కోర్టులు చాలా బెంచెస్ దగ్గర నుంచి ఇదే
వాళ్ళ దగ్గర నుంచి ఒక వాయిస్ వచ్చింది కోర్టుల దగ్గర నుంచి కూడా. అయినా కూడా బుద్ధి లేకుండా ఏదో జరిగిపోవాలి, ఏదో జరిగిపోతుంది అని చెప్పి భ్రమలో ఏమీ లేని దానికి తీసుకొచ్చి డిఎస్సిని భూతద్దంలో చూపిస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు డిఎస్సి మీద ప్రేమ కాదు, లోకేష్ గారిని చూసి భయం, లోకేష్ గారు పనితనం చూసి భయపడుతున్నారు, లోకేష్ గారి తాలూకా స్పీడ్ చూసి భయపడుతున్నారు. సో దట్ దానికి ఏదో రకంగా లోకేష్ గారి పేరు చెప్తే రాజీనామా చేయమని మేము కనుక ధర్నాలు చేస్తున్నామంటే కొంచెం హైప్ క్రియేట్ చేసుకోవాలని. ఇప్పుడు ఎవరైనా నుంచోబెట్టి నువ్వు ఎందుకు డిఎస్సి గురించి అపోజ్ చేస్తున్నావు అని అడగండి, ఎందుకు ధర్నా చేస్తున్నావు అని అక్కడ ఉన్న వాళ్ళని, ఆ లీడ్ తీసుకునేవాడు కాకుండా వెనకాతలో ఉన్న వాళ్ళని అడగండి, మీరే ఏం చెప్తారో చెప్పమనండి. అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు ఎందుకు చేస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆఫీసర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చొని సమాధానాలు చెప్పారండి. ఎప్పుడైనా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా అడిగితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదు కదా, కనీసం వాళ్ళ నాయకులను సమాధానాలు చెప్పారా? కానీ మేము బాధ్యత కలిగిన వ్యక్తులం, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీకు సమాధానం చెప్పట్లే, ప్రజలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మేము ఏదైనా మాట్లాడితే రాజకీయం అవుతుందని చెప్పి అధికారులను కూర్చోబెట్టి అధికారుల చేత క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ నేమ్ బై నేమ్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తే చెప్పడానికి చేయడానికి ఏది లేక ఈరోజు తిరిగి ఇలాంటి బూటకపు ధర్నాలు చేసి మళ్ళీ తిరిగి శాంతియుతంగా చేస్తున్నాము. అది మీరు చెప్పాలండి. ధర్నాలు అభ్యర్థులు ఉన్నారో లేదో మీరే చూసి చెప్పాలి. నేను చెప్పాను అనుకోండి అది వేరేగా ఉంటుంది. సంతోషం, మీరు కూడా చెప్పారు పేరు చెప్పకుండా అని, అదే పరిశీలిస్తున్నామమ్మా. కంపల్సరీగా కట్టడి చేయాలి, చేస్తున్నాము కూడా. ఆ సంగతి వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి ఇంకొంచెం రాజకీయ కక్ష అని పదే సార్లు మాట్లాడుతున్నారు. ఏమండి, ఒక ఆడబిడ్డను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు, కేసులు పెడతాం. ఒక ప్రజాప్రతినిధి నుంచి మాట్లాడితే కేసులు పెట్టమా? అలాంటి వాళ్ళు మీరు ఒక మాట అడిగారు. నేనేమంటానంటే ఇలాంటి అరాచక శక్తుల్ని ఎలా అనగదొక్కాలో గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి వచ్చి అప్పీల్ పెట్టింది కూడా ప్రజలకి ఏంటంటే ఇలాంటి అరాచక శక్తుల్ని మేము ఎలా కంట్రోల్ చేస్తున్నాము, వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేస్తున్నారన్న విషయం కూడా ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే మేము రోజు ఇక్కడ కూర్చోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. గ్యాస్ సిలిండర్లు బయటకు తీసుకొచ్చి అవి చేస్తున్నారు.